ನೋಡಿ, ಜೈ ಶ್ರೀರಾಮ್. ಹುಲ್ ಕಟ್ ಮಾಡೋಕ್ಕೆ ಬಂದವ್ರೆ ಇವತ್ತು. ಇಲ್ಲೆಲ್ಲ ಹುಲ್ ಕಟ್ ಮಾಡ್ತಾರೆ. ಬಂದಾಗ ಪಾಪ ಮಲ ಇಲ್ಲಿ ಮರಿ ಮಾಡಿತ್ತು. ಇಲ್ಲಿ ಎಷ್ಟು ಮರಿ ಮಾಡಿತ್ತು ಅಂದರೆ ಎಲ್ಲ ಹುಲ್ ಕಟ್ ಮಾಡೋ ಮಿಷಿನ್ ಸಿಗಾಕೊಂಬಿಡವು ಪಾಪ. ಎಲ್ಲನೂ ಇಟ್ಕೊಂಡು ರಕ್ಷಣೆ ಮಾಡಿದ್ದೀನಿ. ಇನ್ನು ಚಿಕ್ಕ ಮರಿಗಳು ಅವಕ್ಕೆಲ್ಲೂ ಹೋಗೋಕ್ಕೆ ಬದುಕೋಕ್ಕೆ ಇದಾಗಲ್ಲ. 5 ಮರಿಗಳವೆ, 5 ಮರಿ ನೋಡಿ. ಎಲ್ಲ ರಾಮನ ಚಿಹ್ನೆ ಐತೆ, ಭಗವಂತನ ರಾಮನ ಚಿಹ್ನೆ ಐತೆ ಇಲ್ಲಿ ನೋಡಿ. 1 2 3 4 5 ರಾಮನ ಚಿಹ್ನೆ ಐತೆ. ಈ ಪ್ರಾಣಿಗಳು ಈಗ ನಾನು ಬಿಟ್ಟರೆ ಹೊರಗಡೆ ಎಲ್ಲರೂ ಹಿಂಗೆ ಹುಲ್ ಕಟ್ ಮಾಡೋ ಮಿಷಿನ್ ಸಿಗಾಕೊಂಡು ಅವು ಸತ್ತೋಗ್ಬಿಡ್ತವೆ. ಇವನ್ನ ಕ್ಲೀನಾಗಿ ಎಲ್ಲರೂ ಒಂದು ಬಾಕ್ಸಲ್ಲಿ ರಕ್ಷಣೆ ಮಾಡಿ ಒಂದು ಸ್ವಲ್ಪ ಫಲ ಆಗೋ ಗಂಟೆ ಇಟ್ಕೊಂಡು ಆಮೇಲೆ ಬಿಡಬೇಕು. ಯಾಕೆಂದರೆ ಇಲ್ಲಿ ಟೆಂಪಲ್ ಮುಂದೆ ಕಾರ್ಗಳು ಓಡಾಡ್ತವೆ, ಅದಕ್ಕೆ ರಕ್ಷಣೆ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. ಜೈ ಶ್ರೀರಾಮ್. ಇದನ್ನು ನೋಡಿದ್ದು ನಮ್ಮ ಗುರುಗಳೇ ಟೆಂಪಲ್ ಕ್ಲೋಸ್ ಮಾಡೋಕ್ಕೆ ಬಂದು ನೋಡಿದ್ರು. ಅವ್ರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. సామాన్యంగా కుందేలు అనేది దొరకదు మన చేతులకి. ఇవాళ 6 దొరికే చిన్న చిన్న పిల్లలు. రామన్ ఆశీర్వాదాలకి ఈ శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహం కాకపోతే, అలాగే ఈ ప్రకృతి ఎంత విచిత్రమైనదంటే నామాలు ఉంది చూడండి. చిన్న చిన్న పిల్లలు ఇవే పెద్దవై ఇప్పుడు ఈ టెంపుల్ ముందు పారాడుతూ ఉంటాయి. అంటే పారాడతాం మీన్స్ పరిగెడుతూ ఉంటాయి. అందరు కూడా అందవు. అలాగే మనిషి కూడా అంతే. చిన్నప్పుడు తల్లి తండ్రి మాటే వింటారు. కొద్దిగా ఊహ వచ్చిన తర్వాత తల్లి తండ్రి కంటే నాకే ఎక్కువ తెలుసు, ఎవరికి ఏమీ తెలియదు, మీరంతా వెధవలు అన్నట్టుగా పిల్లలు బిహేవ్ చేస్తారు. కానీ పక్షులు అలా బిహేవ్ చేయవు. ఎప్పుడూ కూడా తల్లి మాట వింటాయి. నిజంగా ఇతను కూడా పరిగెత్తి వాటెంబటే పట్టుకొని జాగ్రత్తగా సాగుతూ ఉన్నాడు. సాగటం మీన్స్ చూస్తూ ఉన్నాడు. చలిగా ఉంది బాగా ఈరోజు. మానవులకు మాకే ఇలా ఉంటే చిన్న చిన్న పక్షులు, చిన్న చిన్న ర్యాబిట్లు, ఇంకా వాటికి ఎలా ఉంటుంది? అందరికీ మంచి జరగాలి. జై శ్రీరామ్.